ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలామంది మైండ్లో కానీ మనసులో కానీ చాలా డౌట్స్ అట్లా ఉన్నాయి. అయితే ఆ డౌట్స్ తీర్చుకోవడానికి మనం యూట్యూబ్ స్టార్ రాజు ఆళ్ళగడ్డ గారితో మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆయన మనం అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దానికైతే ఆన్సర్ అయితే ఆయన చెప్తారు. వెల్కమ్ రాజు ఆళ్ళగడ్డ గారు. యాక్చువల్గా ఓకే సార్, మీకు యూట్యూబ్లో మీ గోల్ ఏంటి సార్? యాక్చువల్గా అన్న ముందు మ్యాటర్ ఏంటంటే ఒక 6 years 7 years బ్యాక్ నన్ను ఫేస్బుక్ స్టార్ అనేటుంది. ఓకే, రీజన్ ఏంటంటే నా దగ్గర ఒక 100K లైక్స్ ఉన్న పేజెస్ 200 ఉండేటివి. 200 పేజెస్. అప్పుడైతే పర్లేదు, కానీ రాజు ఆళ్ళగడ్డ యూట్యూబ్లో ఒక్క ఛానల్ ఏంటన్నా అది. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ అంటే నేను ఒప్పుకోను. సో ఆ వర్డ్ ఒకటి వద్దు. అయితే ఫ్యూచర్లో అవుతారా? ఎప్పుడు అవుతారా? మీ టార్గెట్స్ ఏంటి దానికి? నా ఫ్యూచర్లో నా టార్గెట్స్ ఏంటంటే, ఫ్యూచర్ అని కాదు, ఇప్పటికైనా ఎప్పటికైనా ఏంటంటే, ఒకప్పుడు చాలా క్యాజువల్గా ఉండేది నా జీవితం. అంటే ఏది పెద్దగా సీరియస్ తీసుకున్నట్టు కాదు. అంటే ఒక మనీ విషయమైనా ఏమవుతుంది కదా, డబ్బులకి పెద్దగా విలువ ఇచ్చేటోని కాదు. ఇప్పుడు ఫస్ట్ మనీ, తర్వాత ఎనీథింగ్ అనే రేంజ్కి ఎదిగాను. ఇంకోటి ఏంటంటే చాలామంది అంటుంటుంది ఏంటంటే, మీరు ఇంకా ఎదగలేదు, మీరు ఎంత పసిపిల్లాడి మనస్తత్వం, ఏది ఎలా మాట్లాడతారో తెలియదంటే, నేను ఏదో అనుకునేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. అంటే నటించడం మనకు రాలేదు, ఈ మధ్య కొంచెం ట్రై చేస్తానా అని నేర్చుకోవాలి. అంటే బిఏ ప్రొఫెషనల్. ఇక్కడ నుంచి ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు బిఏ ప్రొఫెషనల్గా ఉండడం కూడా ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ప్రొఫెషనల్గా ఉంటావో ఎక్కువ మందిలో బ్రెయిన్ నోటెడ్ కావు. నేను ఏంటంటే నన్ను ఒకసారి 10 నిమిషాలు నాతో స్పెండ్ చేసినాడు, 10 ఏళ్ళ తర్వాత నన్ను గుర్తుపెడతాడు. అంటే ఇంత జోగియల్గా ఉండడం వల్ల నాకు అయితే అదైతే అర్థమవుతుంది. మీరు చెప్పిన పాయింట్ అయితే నేను కూడా జస్ట్ 10 నిమిషాలు ఆల్మోస్ట్ మీద 2 hours స్పెండ్ చేశాను. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. నెక్స్ట్, మీకు మీ మీద యూట్యూబ్లో చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి కదా, ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి, రూమర్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే విపరీతంగా తిడతాం, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అసలు మీరు అట్లా పట్టించుకుంటారా? పట్టించుకోలేదు భయ్యా, నేను కూడా బండబూతులు తిరిగి తిడతాను. అంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ కూడా అదే. ఎప్పుడైతే నేను ఒకరిని తిట్టానంటే వాడు సెలబ్రిటీ అయిపోతారు, ఆటోమేటిక్, ఇంకా వేరే ఆప్షనే లేదు. సో వాళ్ళ ఆనందం కూడా అదే. బట్ ఏం పట్టించుకోం భయ్యా. మ్యాక్సిమం ఏంటంటే చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూసేంత టైం ఉండదు. అంటే ఒకవేళ టైటిల్స్ ఎక్కడైనా కొన్ని నవ్వు వస్తుంటాయి. నిన్నేంటంటే పెరుగు పచ్చడి ఆంటీ రాజు ఆళ్ళగడ్డని అరెస్ట్ చేయించింది అని ఒక ఆమె పెట్టింది. అరే భలే నవ్వు వచ్చింది నాకు అది చూసినట్టునే. పర్లేదురా, నీకు కూడా తెలియదు అంటే ఇట్లా ఏదైనా టైటిల్స్ ఇవన్నీ చూసినప్పుడు నవ్వుకుంటాం ఎక్కువ. అంటే ఇంట్రెస్టింగ్ టైటిల్స్ కొన్ని ఏంటంటే హట్ అయ్యేలా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు మరీ పర్సనల్గా వెళ్తారు. అలాంటి టైంలో ఏంటంటే కొంచెం ఫీల్ అనిపిస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకటి పేరు అడ్డు పెట్టుకొని నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు వాళ్ళను బాధ పెట్టకు. ఇప్పుడు నువ్వు వాడుకునేది నా పేరు ఎందుకనే కనుక నీకు ఏదో వ్యూస్ వస్తాయనే తప్ప సమాజ సేవ దీనికైతే ఎవడు రాడు. ఇప్పుడు ఒకడు మన పేరు వాడుతున్నాడంటే వాడు సమాజ సేవ చేద్దామని కాదు, అంతో ఇంతో వ్యూస్ వచ్చాయి మనకు కూడా బాగుపడతామనే ఉద్దేశమే. ఎప్పుడైతే నువ్వు ఇట్లాంటి కొన్ని పేరు వాడుకుంటాను ఎప్పుడు ఏంటంటే వాడిని బాధ పెట్టకుండా అంటే ఇంకా బాగుంటుందిగా, అంతే. అది విషయం లేదు. కానీ ఎవడ ఎదగకూడదు భయ్యా. అంటే ఒకప్పుడైతే ఎంత నన్ను బాధ పెట్టినా కూడా వాడు ఎదగాలి అనుకునేవాడిని. ఇప్పుడు అస్సలు జాలి దయలేదు. ఎవడైనా సరే అంట వెంటనే స్ట్రైక్ ఉందా, ఛాన్స్ ఉందా, వేసి పడేస్తున్నా. చాలా నేను ఎంత పాపం అంటే 100 ఛానల్స్ వేపేసింట, 100 యూట్యూబ్ ఛానల్స్. ఓ మై గాడ్. నెక్స్ట్ మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ స్ట్రైట్గానే ఉంటుంది. యాక్చువల్గా మీరు యూట్యూబ్లో మీ సక్సెస్కి సీక్రెట్స్ ఏంటి? యాక్చువల్గా మీరు ఒక కొత్తగా యూట్యూబర్ స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేస్తే ఎలాంటి పద్ధతులు ఫాలో అయితే ఆ యూట్యూబ్లో సక్సెస్ అవుతారు? మీ ఎక్స్పీరియన్స్ కొద్దిగా షేర్ చేయండి. ముందు నేను ఎలా సక్సెస్ అయ్యానో చెప్తాను, అంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కానీ నేను ఎలా సక్సెస్ అయ్యానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్లో నేను ఎంచుకున్నది ఏంటంటే, నేను కంటే కూడా మా వైఫ్ చాలా అమాయకంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే తనకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ రాదు. అంటే ఇలాంటి అమ్మాయితోటి ఏ అమ్మాయే కానీ టచ్ చేయనటువంటి వ్యవసాయం వీడియోస్ చేయించాలి.
ఫార్మింగ్ వీడియోస్ కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి అగ్రికల్చర్ చేస్తుందన్న థాట్ వచ్చిందో బ్రెయిన్లోకి, అగ్రికల్చర్ వీడియోస్ అనేసరికి జనాలకు కొత్తగా అనిపించింది. నిజంగా అది రియల్గా ట్రెండింగ్ అది యాక్చువల్గా కొత్త టాపిక్ తీసుకున్నాం. సో అట్లా ఏంటంటే మనము చూస్ చేసుకునేది డిఫరెంట్గా. అంటే ఒక్కొక్క అమ్మాయి ఏంటంటే నేను పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఆయిల్లో పోసింది. అంటే పాల ప్యాకెట్ లోపల ఏంటంటే బియ్యం పిండి ఉందంట. తాత కొత్తగా ఉందని గబ్బ 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 చూశారు. వీళ్ళు ఏంటంటే సమాజానికి మనం మంచి చేయడానికి యూట్యూబ్ కొద్దు, సంథింగ్ డిఫరెంట్. అంటే అందరూ మనం మహాత్మా గాంధీలం కాదు కదా, వచ్చేది ఎంటర్టైన్ చేయడానికి. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే మనం అలసిపోయినప్పుడు మాత్రమే దీన్ని పట్టుకుంటాము కదా. అప్పుడు కూడా నువ్వు క్లాస్ చెప్తానంటే ఫిజిక్స్ క్లాస్ ఎవడింటాడు? సో వీళ్ళేంటంటే నేను ఎందుకు ఫ్రెండ్స్ నేను అన్ని పనికి వచ్చే వీడియోస్ చేస్తున్నా, నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే ఎవడు ఏమన్నారా నిన్ను ఎవడు అడిగారు అసలు? నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాను యాక్చువల్గా. మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే అది ఎవరో లైక్ చేయరు యాక్చువల్గా. ఇన్ఫర్మేషన్ ఏదో మేము గూగుల్లో చూసుకుంటాం కదా మాకు అవసరం వచ్చినప్పుడు. అంటే ఎంటర్టైన్మెంట్ బ్రో, ఎంటర్టైన్మెంట్లో కూడా 3-4 టైప్స్ ఉంటాయి. నువ్వు డాన్స్ చేసి సాంగ్స్ పాడితే ఎంటర్టైన్మెంట్ కాదు. ఇప్పుడు లైక్ ఏంటంటే అరే ఈడ దీన్ని తాకితే చచ్చిపోతావురా అనేది కూడా, వావ్ నిజంగా తాకితే చచ్చిపోతావా, ఆ 10 నిమిషాలు అతను ఎంటర్టైన్ చేయాలి. అది యూట్యూబ్, అంతే, అంతమించేదే లేదు. మనాలు ఏమంటారంటే అన్న నేను అన్ని పనికొచ్చి వీడియోస్ చేస్తానన్నా ఎవరు నన్ను చూడట్లేదు. ఎవడు చేయమంటే నేను ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు బ్రో. ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి వచ్చినారంటే వాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి. అంటే వాళ్ళు ఎంతసేపు మన ఛానల్ చూస్తున్నంతసేపు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే నువ్వు ఏడ్చి వాళ్ళని ఏడిపించి వద్దు బ్రో, ఇవి దరిద్రం. అంటే ఒకప్పుడు ఏంటంటే నా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఈరోజు 10 మంది వస్తే రేపు వాళ్ళు ఇంకో 10 మందిని దొరికొచ్చేటోళ్ళు. రాను ఏంటంటే వాళ్ళని అందిరుతున్నారు, నేను వాళ్ళని తిరుతున్నారు, వ్యూస్ వస్తున్నాయి కదని చేసుకుంటూ పోయేసరికి ఒకనొక టైంలో ఏంటంటే చిరాకేసింది. ఏదైనా సోది వీడియో తీయాలంటే ఇప్పుడు భయపడుతున్నాను నేను. ఇంకా బ్రో నెక్స్ట్ మీకు లైఫ్లో టఫ్ టైం అంటే ఏంటి, దాన్ని ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తారో మాకు ఏమైనా చెప్తారు? పెరుగు పచ్చడి లాంటి వీడియోస్ కాపీ చేయడం అనేది నా లైఫ్లో నిజంగా టఫెస్ట్ టైం. యాక్చువల్గా ఏంటంటే నేను న్యూస్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా మదనపల్లి ఇన్సిడెంట్ ఇదే ఇట్లాంటివి న్యూస్ చెప్పాను. అడ్వెంచర్ వీడియోస్ వాడమ్మ జీవితం ఎవ్వడే కానీ చేయలేని వీడియోస్ నేను చేశాను యూట్యూబ్లో. ఎందుకు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా. అహోబిలంలో ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ నుంచి జస్ట్ 1500 మీటర్స్ లేదు ఒక 150 మీటర్స్ దూరంలో ఒక కేవ్ ఉంది. కేవ్లోకి వెళ్ళడానికి అయితే కనుక ఇప్పటివరకు నేను తప్ప ఎవ్వరైనా, చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు మా పక్కనే వెళ్ళరు. ఎందుకు తెలిసిన అక్కడ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చనిపోతారంట. అది వెళ్ళి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, మేము పూర్తిగా వెళ్ళలేదు బై లక్కీగా. అంటే ఇలాంటి వీడియోస్ చేయగలిగా, అడ్వెంచర్ వీడియోస్ చేయగలిగా. నేను టెంపుల్స్ వీడియోస్ సెలెక్ట్ చేసుకునే కారణం ఏంటి తెలిసిన, 1,20,000 లక్షల మంది అభిమానులు అది భక్తి టీవీ ఛానల్కు అభిమానులు ఉన్నారు. యూట్యూబ్లో మీరు చూసినట్లయితే భక్తి ఛానల్కు 20 లక్షల అభిమానులు ఉన్నారు. కానీ వాళ్ళు వీడియో పెడితే కనుక పర్ డే వచ్చేసి 1000 మంది చూడారు. అంటే భక్తి వీడియోస్కు జనాలకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అదే రంగంలోకి నేను వెళ్ళాలి, ఏ భక్తి వీడియోస్ నేను తీస్తా, ఏ టెంపుల్స్ వీడియో నేను తీస్తా, కానీ జనాలందరూ నేను అట్రాక్ట్ చేయగలుగుతాను. అంటే ఒక కొత్త నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఎవ్వరూ చేయలేంది మనం ఒకటి చేయాలి, దాంట్లో కొత్తదనం వెతుక్కోవాలి. ఇప్పుడు లైక్ మన పెరుగు పచ్చడి గారి వీడియోస్ అయినా నేను కాపీ చేద్దాం అనుకోవడం నిజంగా దరిద్రం అబ్బా. ఎందుకంటే కాదన్నా నా వల్ల కాదురా దేవుడా నేను వదిలేసినది అయ్యే ఫుడ్ వీడియోస్. అంటే కష్టం, తినలేం. లేదు అతని కాదు, చాలా కష్టం అది. ఆవిడేదో మనం చూసి నవ్వుకోవడం, ఆమె ఏదో నువ్వు తిన్నికే పుట్టావు ఇలా అంటారు. కానీ నేను ట్రై చేసిన కదా, చాలా కష్టం అది. టఫెస్ట్ వీడియోస్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, మీరు స్ట్రైట్ గా చెప్పండి. మీకు యాక్చువల్గా ఇప్పుడు మీ మిసెస్ కి మీకు మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కదా, ఫ్యూచర్ లో మేము అందరం ఏమనుకుంటున్నాం అంటే మీ ఇద్దరు కలిసి ఉండి పిల్లలతో అందరూ కలిసి ఉండి హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీని మేము కలిసి ఉన్నట్టు చూసాం యాక్చువల్గా. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే ఉండేది. బాగా కలిసి ఉండటం, ఆ పిల్లలతో ఉండటం, ఆ ఎమోషన్స్ అన్నీ క్యారీ అవటం అయితే మేము చూసాం యాక్చువల్గా. సో మీరు ఇప్పుడు ఫ్యూచర్లో అదేమన్నా మా కోరిక ఏమైనా నెరవేరుస్తారా? చాలా మంది ఒకటి ఏంటంటే ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని కాదు, మాకు వచ్చిన కొన్ని ఇష్యూస్ మేము లైఫ్లో ఫేస్ చేసిన దాన్ని బట్టి అయితే కనుక మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. స్వాతి నేను మంచి ఫ్రెండ్స్. అంటే
దీన్ని మేము అర్థం చేసుకోలేక కొంచెం ఇబ్బందులు పడ్డాం తప్ప స్వాతి నేను చాలా మంచి ఫ్రెండ్స్. మేబీ కలిసి వీడియోస్ కూడా చేయొచ్చు ఫ్యూచర్లో. పిల్లల కోసం ఏంటంటే మేము కలిసి కూడా ఉండొచ్చు. బట్ మా ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్షిప్ బాండ్ మీరు అంటున్నారో ఆ బాండింగ్ అనేది ఆ ఒక్కటే లేదు తప్ప ఈవెన్ ఏంటంటే మాకు స్వాతి అంటే చాలా ఇష్టం బ్రో. నేను 1,00,000 సార్లు చెప్పింది అదే. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కంటే స్వాతి నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా. సో మేబీ వీడియోస్ అయితే కనుక చేస్తాం బ్రో. ఓకే, మేము కూడా అదే కోరుకుంటున్నాం. యాక్చువల్గా మా కోరిక ఏంటంటే ఏమీ లేదు, ఎందుకంటే మా దరిద్రం ఏంటంటే ఇద్దరికి పిల్లలు కావాలి, తప్పదు. సో వీడియోస్ వరకు అయితే మేము కలిసి మేము ట్రై చేస్తాము. వీడియోస్ అనే కాదు, యాక్చువల్గా ఫ్యామిలీ పరంగా కూడా మీరు కలిసి ఉండాలని, నిజంగా మీరు యూట్యూబ్ లో ఓకే సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.